జనతా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కె విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమానికి స్వాగతం. అమ్మ జోలపాట లాంటి తీయనైన ఆహ్లాదకరమైన సినిమాలు తీయగల దర్శకుడు, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ లాంటి గొప్పవారు మన పరిశ్రమలో ఉండటం మన అదృష్టమే. తన సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన దర్శకుడు విశ్వనాథ్. నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఒక పెళ్లిలో విడిపోయాం, ఈ పెళ్లితో పూర్తిగా కలిసిపోయినట్టు అయిపోతుందిగా, ఏమంటావు? నా మనవరాల్ని నా చెల్లెలింట్లోనే ఇచ్చుకుంటున్నావంటే నాకు మాత్రం ఆనందం కాదా బాబా? అయినా శంకరం, నువ్వేమంటావయ్యా? మంగన ఎప్పటి నుంచో తెలుసున్న ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటున్నాను మావయ్య. పైగా ప్రకాష్ చదువుకున్నవాడు, నాకేం అభ్యంతరం లేదు. బాబు, వెళ్ళి నీ మనసులో మాట చెప్పే బాబు. ఆలోచించక బాబు, ఇప్పుడు ఆలోచిస్తే చేయి దాటిపోతే ఒట్టి మాటలే కదా జరుగుతుంటా. వెళ్ళి బాబు. మావయ్య, ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో పెరుగు అడుగు పెట్టాను. ఈవేళ నా కొడుకు ఈ ఇంటి కల్లుడవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య. ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా. వద్దు బావా, నిశ్చితార్థం మనకు అచ్చిరాలి. ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం, ఏమంటావు? అలాగే బావా, నీ ఇష్టం. శోభం. రఘు బాబు, నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మనవడిగా నువ్వెన్నో చేశావు. తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు. చూడు, ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి నీదేరా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే. మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. అవునరా, అవును. ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు. తాతయ్య నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఇది నా పెద్ద కొడుకు లేడు. వాడి లేని లోటు లేకుండా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి ఆకాశంలో విహరిస్తున్న తెలుగు సినిమాను తిరిగి కుటుంబం మధ్యలోకి తీసుకొచ్చి రాగద్వేషాలను, సునిశితమైన మానవ సంబంధాలను తన సినిమాల ద్వారా కళ్లకు కట్టించిన దర్శకులు కె విశ్వనాథ్.
కాశీనాథుని విశ్వనాథ్ సినిమా గోదావరి అలల్లా చల్లగా మనసుకు తాకుతుంది. కె విశ్వనాథ్ తీసిన ఒక్కో సినిమా ఒక్కో కళాదృశ్యం, దేనికదే ప్రత్యేకం. ప్రతి సినిమాలోనూ మానవ విలువలను ఒక్కో కోణం నుంచి చూపారు.